ఇదంతా కూడా ఒకవైపు ప్రజల్ని ప్రిపేర్ చేస్తూ మరోవైపు ఉద్యోగుల మీదకి రిటైర్డ్ ఉద్యోగుల మీదకి ప్రజల్ని ఉసగొల్పుతున్నటువంటి పరిస్థితి చూస్తుంటే ముఖ్యమంత్రి గారు దీని వెనుక ఒక పెద్ద స్కెచ్ చేసినట్టుగా ఒక పకడ్బందీ ప్లాన్ తోటి ఒకవైపు ఉద్యోగస్తుని బ్లాక్మెయిల్ చేస్తూ భయపెడుతూ మరోవైపు ప్రజల్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ప్రిపేర్ చేస్తూ ఇచ్చిన హామీలు ఎగవేసేందుకు సంక్షేమ కార్యక్రమాలు ఎత్తేసేందుకు పెద్ద ఆలోచన చేస్తున్నట్టుగా స్పష్టమవుతున్నది. రేవంత్ రెడ్డి గారు ఏది చేసినా హోంవర్క్ చేస్తాడు. దీని వెనుక పెద్ద హోంవర్క్ ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఆలోచన విధానం చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇచ్చిన హామీలను ఎగవేసేందుకు 6 గ్యారంటీలను ఎగేసేందుకు అంతేకాకుండా సంక్షేమ కార్యక్రమాలని ఎత్తివేసేందుకు ఆయన చేస్తున్న ఒక పథకం లాగా కనపడుతున్నది. అందుకే కాబోలు ఒకవైపు ఈయన మాట్లాడుతూ మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు కూడా అదే పాట పాడుతున్నాడు. అందరూ కలిసి ఒక నాటకం ఆడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మరి ఇలాంటి సంక్షేమ కార్యక్రమం ఇవ్వలేని పరిస్థితి ఉన్నదన్నట్టుగా ప్రజల్ని ప్రిపేర్ చేసే వెనుక మతలబ్ ఏముండదని చెప్పి అడుగుతా ఉన్నాను. రాష్ట్రం ఆర్థికంగా దివాలు తీసింది, అప్పులు పెరిగిపోతున్నాయి, ఆదాయం పెరగడం లేదు, నన్ను కోసిన పైసలు లేవని చెప్పేసి చెప్తున్న రేవంత్ రెడ్డి గారు మరి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా మీకు తెలుసు కదా ఈ రాష్ట్ర పరిస్థితి. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా అనేక మార్లు ఈ రాష్ట్రంలో 5,29,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్నదని చెప్పి పదే చెప్పిన మీరు మాట మార్చి నేను 3 లక్షల అప్పుని అనుకున్నా అని చెప్పి నేను పోలీస్ అకాడమీలో మాట్లాడుతూ చెప్తావు. నేను 3 లక్షల అప్పు అనుకున్నా, 3 లక్షల ఆదాయం అనుకున్నా, కానీ చూస్తే ఇన్ని లక్షల కోట్ల అప్పు ఉన్నదని చెప్తా ఉన్నారు. మరి 3 లక్షల కోట్ల అప్పు ఉంటే ఆ రోజు మరి 5,29,000 కోట్ల అప్పు ఉన్నదని ఎందుకు చెప్పినావు? అంటే నీకు అప్పుల సంగతి పూర్తిగా అవగాహన ఉండి ఈరోజు అధికారం కోసం అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఈరోజు ఏదో ఒక రకంగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, గత ప్రభుత్వం పూర్తిగా దివాలా తీసింది, అందుకనే నేను ఈ సంక్షేమ కార్యక్రమం ఇవ్వలేనన్నట్టుగా తప్పించుకునే ప్రయత్నం చేసి ప్రజల్ని ప్రిపేర్ చేస్తున్న పరిస్థితి చూస్తే దీని వెనుక పెద్ద ఆలోచన ఉన్నట్టుగానే కనపడతా ఉన్నది. నువ్వే అంటావు చెడు చెవులో చెప్పాలా, మంచి మాట జనాల్లో చెప్పాలని. మరి ఈరోజు అదే చెడు నీవు చెప్పాలనుకునేది వారిని అక్కడ ఉన్నటువంటి జేసీ నాయకులు పిలిచి మాట్లాడవచ్చు కదా. నీవు ప్రజలకు ఉద్యోగస్తులకు మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నావు. ప్రజల్ని ఉద్యోగస్తుల మీద గుసగొల్పే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇది గతంలో ఎన్నడూ చూడలేదు. రాష్ట్రానికి భరోసా ఇవ్వాల్సినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు ఉద్యోగులను ప్రజలను భయపెడతా ఉన్నాడు. ముఖ్యమంత్రి అంటే ప్రజా సమస్యలు పరిష్కరించాలా, భరోసా కల్పించాల్సినటువంటి రాష్ట్ర అధినేత. ప్రజలకు భరోసా కల్పించి సమస్యలు పరిష్కారం చేసేటువంటి ఒక రాష్ట్ర అధినేత అయి ఉండి ఈరోజు భరోసా మాట ఏమో దేవుడెరుగు, పూర్తిగా రాష్ట్రం దివాలా తీసింది, పూర్తిగా రాష్ట్రం అప్పుల పాలైంది అని చెప్పేసి పదే చెప్పి ఈ రాష్ట్ర పరువు తీయడమే కాకుండా ఈరోజు ప్రజల్ని ఒకవైపు ప్రిపేర్ చేస్తూ మరోవైపు ప్రజల్ని ఉసిగొలుపుతా ఉన్నాం ఉద్యోగస్తుల మీదకి. ఇది ఉద్యోగస్తులకు ప్రజలకు ఏం సంబంధం అని అడుగుతున్నా. ప్రజల్ని ఉద్యోగస్తుల మీదకి ఎందుకు ఉసిగొలుపుతా ఉన్నాను అడుగుతున్నా. అంటే వాళ్లకు డబ్బులు ఇవ్వడానికట సంక్షేమ కార్యక్రమం ఎత్తేయాలన్నట. మరి ఈరోజు 1,000 కోట్ల రూపాయలు నువ్వు బడా కాంట్రాక్టర్లకు నువ్వు బీ ట్యాక్సులు తీసుకొని వాళ్ళ బిల్లులు పాస్ చేస్తున్నప్పుడు కనురానటువంటి ఈ సమస్య ఈరోజు కేవలం ఉద్యోగస్తుల జీత భత్యాలు, డిఏలు, వారికి ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఇవ్వడానికి ఆరోగ్యశ్రీ కట్ చేయాలన్నా, ఫీ రీఎంబర్స్మెంట్ కట్ చేయాలన్నా, రైతు భరోసా కట్ చేయాలన్నా చెప్పు అని అడుగుతా ఉన్నావంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకొకటి ఉన్నదా ముఖ్యమంత్రి గారు అని అడుగుతా ఉన్నా. అదే నువ్వు
రాఘవ కన్స్ట్రక్షన్ మీ మంత్రి గారికి బిల్లులు ఇవ్వడానికి 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు, బడా కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి 100 కోట్లు 1000 కోట్ల రూపాయల కోసం బీ ట్యాక్సులు వసూలు చేసి మరి ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వం పాపం రిటైర్డ్ ఉద్యోగులకు వారికి రావాల్సినటువంటి జీత భత్యాలు కానీ పెండింగ్ బిల్లులు కానీ ఇవ్వడానికట ప్రజలకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలకు అడ్డు పెడతా ఉన్నావు. ఇంతకన్నా మోసం, ఇంతకన్నా దగా ఇంకొకటి ఉన్నదా ముఖ్యమంత్రి గారు అని అడుగుతా ఉన్నాను. ఇలాంటిది గతంలో మనం ఎన్నడూ చూడలేదు. ఈ రాష్ట్ర ప్రజానీకానికి భరోసా కల్పించాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు మీరే ప్రజల మధ్యలో భయాందోళన కల్పిస్తూ ఉన్నారు. రాష్ట్రానికి అప్పులు పుడతలేవని, అప్పుల కోసం వెళ్తే దొంగలు చూసినట్టు చూస్తున్నారని చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు. ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి స్టేట్మెంటు ఇంకొకటి ఉండదు. ఇంత దుర్మార్గంగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడడం అంటే ఇంతకన్నా నీచం ఇంకొకటి ఉండదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీరు మాట్లాడేదాని వెనుక నీ మతలబేందో నాకు తెలుసు, నువ్వు మాట్లాడేదాని ఉద్దేశం ఏందో మాకు అర్థమవుతున్నది. ఎట్టి పరిస్థితిలో ఇచ్చిన హామీలు నేను ఇవ్వలేనని చెప్పేసి, నెరవేర్చలేనని చెప్పి, ఇచ్చే సంక్షేమ కార్యక్రమం ఏదో ఒక ఆపాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే అని చెప్పి మాకు అర్థమవుతున్నది. నువ్వు ఖరీఫ్లో ఇవ్వాల్సినటువంటి రైతు బంధు కానీ, రబీలో ఇవ్వాల్సినటువంటి రైతు బంధు కానీ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో దానికోసం సాక్షాత్ యూనివర్సిటీ భూముల్ని తాకట్టు పెట్టి 10,000 కోట్లు తీసుకొచ్చి ఆ డబ్బులతోటి రైతు భరోసా ఇస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఆ డబ్బుల్ని మళ్ళా బడా కాంట్రాక్టర్లకి బిల్లులు పెట్టుకుంటావు కదా, బడా కాంట్రాక్టర్లకి కమిషన్ల కోసం బిల్లులు ఇప్పించుకుంటావు కదా, ఆ రోజు ఎందుకని రైతు భరోసాని ఆ డబ్బులతో ఇవ్వలేకపోయినావో సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాం. అప్పు తెచ్చేటప్పుడు సంక్షేమం కోసమని చెప్తున్నాం, కానీ బడా కాంట్రాక్టర్ల బిల్లులు మాత్రం కడుతున్నాం. ఈరోజు ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బిల్లుల కోసం నీకు ఆరోగ్యశ్రీలు, సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. అదే బడా కాంట్రాక్టర్ల బిల్లుల విషయంలో మరి ఇవెందుకు అడ్డం వస్తలేవని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అంతేకాదు అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద ఆయన రాష్ట్ర అప్పుల విషయమే మాట్లాడుతున్నావు కదా. నువ్వు భారత్ జోడో సందర్భంగా, పాదయాత్ర సందర్భంగా ఖమ్మంలో మాట్లాడినటువంటి మాటలు నీవు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో 5,29,000 కోట్ల రూపాయలు ఆనాటికే ఉన్నాయని చెప్పినటువంటి మీరు ఈరోజు మాకేం అప్పుల సంగతి తెలియదన్నట్లు ఈరోజు మీరు మాట దాటేస్తూ పదే ప్రజల్ని మోసం చేస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. ఇదంతా చూస్తూ ఉంటే మీరు ఇచ్చినటువంటి ప్రతి స్టేట్మెంటు, ఉచిత కరెంటు, వృద్ధాప్య పెన్షను, ఏ పథకాలను మీరు ఎత్తారనుకుంటున్నారో ఒకసారి మీరు స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. మాకు తెలిసి ఖచ్చితంగా ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి మహాలక్ష్మి పథకాన్ని ఎత్తేసేటువంటి కార్యక్రమం చేస్తున్నట్టుగా మాకు అనుమానాలు వస్తూ ఉన్నాయి. ప్రతి మహిళకు మీరు ఇస్తామన్న 2,500 రూపాయలని ఎత్తేయాలనుకున్నటువంటి అంశం మాకు ఖచ్చితంగా స్పష్టమవుతున్నది. మీరు ఇస్తామన్న పెన్షన్ 4,000 రూపాయలు పెంచకుండా మీరు ఆపడానికి చేస్తున్నటువంటి పథకం లెక్క అనిపిస్తున్నది. కొత్తగా ఇవ్వాల్సినటువంటి రేషన్ కార్డుల విషయంలో ఉన్న రేషన్ కార్డులు ఎత్తేయడానికి మీరు చేస్తున్నటువంటి కార్యాచరణ కనపడతా ఉన్నది. అంతేకాదు మీరు రైతు భరోసాని అదే మాదిరిగా ఎకరానికి 12,000 రూపాయలు మీరు ఇస్తామని చెప్పినటువంటి రైతు కూలీలకు కానీ, అదే మాదిరిగా కౌలు రైతులకు మీరు ఇస్తున్నటువంటి పథకాలని మీరు ఎత్తేసే కార్యక్రమం చేస్తున్నట్టుగా చాలా స్పష్టమవుతా ఉన్నది. అంతేకాదు 500 బోనస్ కానీ, లేకుంటే ఇందిరా మహిళను నడబంతరం చేసే విధంగా మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ, అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని మీరు కోత విధించే కార్యక్రమం కోసమే ఈరోజు పదే ఆర్థిక సంక్షోభాన్ని ముందేసుకొని, ఆర్థిక సంక్షోభం వల్ల నేను చేయలేకపోతున్నామని చెప్పి సింపతి మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్టు కనపడతా ఉన్నది. ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోండి, మీరు ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నారు, సింపతి రాదు మీకు.
మీకు చేత కాదని చెప్పి అంటారు. చేత కాకుండా ఈరోజు ఈ రకంగా ఇలాంటి అంశాలను ముందేసుకొని తప్పించుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో క్షమించరని చెప్పేసి నేను మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, అప్పులు కుప్పలు ఉన్నాయని చెప్పి తెలిసి మీరు అలువుకానే హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు, మీరు ఇదే బాట అవలంబించేసి ప్రయత్నం చేసి ఏదో ఒక రకంగా ఇవన్నీ తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజా ఉద్యమం మేము చేస్తామని, ప్రజా ఉద్యమంలో ప్రజలే మీకు బుద్ధి చెప్పే విధంగా ప్రజా ఉద్యమాన్ని మేము లీడ్ చేస్తామని కూడా నేను ఈ ముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీయడానికి కేసీఆర్ ప్రభుత్వం ఎంత కారణమో, రాష్ట్రం అప్పులో ఉందని తెలిసి కూడా అలవికాని హామీలు ఇచ్చి ఈరోజు మళ్ళీ ప్రజల్ని మోసం చేయడం కూడా అంతే తప్పు. ఇది మొదటి దోషి, మొదటి ముద్దాయి కూడా ఈ ద్రోహం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. మరి వివిధ వర్గాలకు వేల కోట్ల రూపాయల బకాయిల సంగతి, అన్నదాతలకు రైతు భరోసా, విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంటు, రోగుల ఆసుపత్రులకు ఆరోగ్య స్కీములు, ఉద్యోగులకు, చిన్న కాంట్రాక్టులకు, మాజీ సర్పంచులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఎన్నున్నాయో ఇవన్నిటి మీద శ్వేతపత్రం ప్రకటించాలని కోరుతా ఉన్నాం. అంతేకాదు, ఇప్పటి వరకు ఏ కాంట్రాక్టర్కి ఎన్ని కోట్ల రూపాయలు మీరు బకాయిలు చెల్లించారు దాని మీద కూడా శ్వేతపత్రం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇవ్వాల్సినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలకు, బకాయిలకు, ఆరోగ్యశ్రీ, ఫీ రియంబర్స్మెంటు, రైతు భరోసా, అంతేకాకుండా చిన్న ఉద్యోగస్తులకు ఉన్నటువంటి పెండింగ్ బిల్స్, చిన్న కాంట్రాక్టర్లకు, మాజీ సర్పంచులకు మీరు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఎన్ని పే చేశారు, ఆ బకాయిలు అదే మాదిరిగా బడా కాంట్రాక్టర్లకు మీరు ఏ రకంగా బీ ట్యాక్సులు వసూలు చేసి మరి వారి బిల్లులు క్లియర్ చేశారో దీని మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు, ఈరోజు ఫీ రియంబర్స్మెంట్ పే చేయలేక విద్యార్థుల పరీక్షలు కూడా పోస్ట్పోన్ అయ్యేటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ చూడలేదు. ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉండదు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో డిగ్రీ, పీజీ వార్షిక పరీక్షలు సకాలంలో జరగకపోవడంతో ఇటు విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం కాదని అడుగుతున్నా. ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన బకాయిలు పెండింగ్లు పెట్టడం వల్ల వారంతా అవస్థలు పడుతున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. చిన్న కాంట్రాక్టర్లు, మాజీ సర్పంచులకు ఇవ్వాల్సిన బిల్లులు చెల్లించకపోవడంతో వారంతా అప్పులో ఊబిలో కూరుకుపోతున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. మరి ఇలాంటి వాటి మీద బిల్లుల చెల్లింపులపైన శ్వేతపత్రం ఖచ్చితంగా విడుదల చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, కాంట్రాక్టులు, మాజీ సర్పంచులకు ఇవ్వాల్సినటువంటి వేల కోట్ల రూపాయలు బకాయి పెండింగ్లో ఉన్న తర్వాత కూడా వాటిని విస్మరిస్తూ కొంతమంది మాత్రమే బీ ట్యాక్సులు వసూలు చేసి మరి మీరు చెల్లింపులు జరుపుతూ ఉంటే ఎన్నిసార్లు మేము మాట్లాడినా కూడా దున్నపోతు మీద వాన పడ్డట్టుగానే ఉన్నది తప్ప ఈ ప్రభుత్వానికి చలనం లేకపోవడం ఇది ముమ్మాటికి ద్రోహం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, ఇవన్నిటి మీద కూడా చాలా మందికి ఈ బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం ఎలా తీరుస్తుందో అన్న సందేహాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఈ పెండింగ్ బిల్స్ని పూర్తి చేస్తుందో అన్న చెప్పి అనుమానాలు కూడా కలుగజేస్తూ ఉన్నాయి. వివిధ వర్గాలకు ప్రభుత్వం ఎంత మేరకు బాకీ పడిందో మరి 15 నెలల్లో ఇప్పటివరకు మీరు ఎంత చెల్లించారో కూడా స్పష్టత ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఇదంతా చూస్తూ ఉంటే ఇప్పుడు రబీ సీజన్ కూడా ముగుస్తున్నది. రైతు భరోసా మీద పూర్తిగా అందరికీ కూడా ఇప్పటివరకు చెల్లింపులు జరగకపోవడంతో రైతులు ఎక్కడ బాకీలు తెచ్చుకోవాలన్నా తెలియక అధిక వడ్డీలకు బాకీలు తెచ్చుకొని బాకీల పాలవుతున్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాం. ఇటు ఒకవైపు బ్యాంకుల్లో కూడా వారికి రుణాలు దొరకక ఈరోజు మీరు ఇస్తామన్నటువంటి భరోసా సమయానికి రాక ఈరోజు పూర్తిగా రైతాంగం ఇబ్బంది పడుతున్న సంగతిని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. అంతేకాదు,
ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యార్థుల జీవితంతో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఆడుకుంటా ఉన్నదో, వారి జీవితంతో ఏ రకంగా చెలగాటం ఆడుతూ ఉన్నదో, ఈరోజు ఫీ రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో వారి వార్షిక పరీక్షలు కూడా సమయానికి జరగక డిగ్రీ పీజీ చెందినటువంటి విద్యార్థులు ఈరోజు ఇబ్బంది పడుతూ ఉంటే, మరోవైపు మేనేజ్మెంట్ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం కనబడతా ఉన్నది. ఒకవైపు బాసరలో IIITలో మీరు చూస్తూ ఉంటే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు పిహెచ్డి చదువుకొని ప్రొఫెసర్లుగా, అసోసియేట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నటువంటి అనేక మంది గత నెల రోజుల నుంచి విద్యార్థులకు బోధన చేయకుండా వాళ్ళు రోడ్ల మీద కూర్చొని నిరసన తెలుపుతూ ఉంటే కనీసం ఆ సమస్యను పరిష్కారం కూడా చేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేకపోవడం, ఆ విద్యార్థులకు నెల రోజుల నుంచి టీచింగ్ లేక ఎగ్జామ్ టైం వస్తూ ఉంటే ఈరోజు క్లాసెస్ జరగకుండా వారు ఇబ్బంది పడుతూ ఉంటే కనీసం దాని మీద ప్రభుత్వం స్పందించకపోవడం చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉన్నది. ఎందుకంటే ఎడ్యుకేషన్కి మంత్రి కూడా లేడు, ముఖ్యమంత్రి గారే చూసుకోవాలి. మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చిందో లేదో IIIT అసోసియేట్ ప్రొఫెసర్లు మొదటిసారి రోడ్ల మీద కూర్చొని వారి జీతాల కోసం అడుక్కునే దుస్థితి ఈరోజు వచ్చిందంటే ఇంతకన్నా బాధ ఇంకొకటి లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి దాదాపుగా ప్రైవేట్ కాలేజీలకు చెల్లించాల్సినటువంటి 7,000 కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలని చెప్పేసి, లేని పక్షంలో మేము పరీక్షలు నిర్వహించమని చెప్పి యాజమాన్యాలు చెప్తా ఉంటే బిక్కుమంటూ విద్యార్థులు ఈరోజు గోసపడతా ఉన్నారు. మరి ఇలాంటి విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీ రియంబర్స్మెంట్లు, ఆరోగ్యశ్రీ మొన్ననే మీరు చూసినారు, ఆరోగ్యశ్రీలో జనవరి 10వ తారీఖు నుంచి 10 రోజుల పాటు సేవలు నిలిపివేస్తే వారిని పిలిపించుకొని మాట్లాడి అవన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పి, వారి పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేస్తామని చెప్పి మీరు మాట ఇచ్చి మరి మాట తప్పడంతో మళ్ళీ వాళ్ళు ఇంకో 15 రోజుల్లో మళ్ళీ సమ్మె వెళ్ళడానికి వారు మళ్ళీ ఇదే రకంగా నిరాకరణ చేసే విధంగా వారు నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంటే దాని మీద కూడా ఆరోగ్యశ్రీ మీద కూడా స్పష్టత ఇవ్వడం లేదంటే ఈరోజు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉన్నదో, మీరు ఏ రకంగా డిసిప్లిన్ లేకుండా ఈ ఆర్థిక పరిస్థితిని గాడి తప్పిందో, ఏ రకంగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితితోటి మీరు ఆటలాడుకుంటా ఉన్నారో స్పష్టమవుతా ఉన్నది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ ఆవేదన గతంలో అనేక సార్లు కాలేజ్ యాజమాన్యాలు పోయి చెప్పుకున్నా మీకు చీమ కొట్టినట్టు కూడా లేకపోవడం, ఈరోజు పరీక్షలు వాయిదా పడ్డా కూడా మీరు దాని విషయంలో కూడా పట్టించుకోకుండా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతూ ఉంటూ వారి సమస్య పరిష్కారం కోసం వారికి డబ్బులు విడుదల చేయకపోవడం వెనుక మరి మతలబ్ ఏందో. కానీ సమయానికి బడా బాబులకు మాత్రం మీరు పెద్ద బిల్లులు రిలీజ్ చేయడం, మీ మంత్రులకు సంబంధించినటువంటి కంపెనీలకు సైతం ఈరోజు 100 కోట్ల రూపాయలు మీరు ప్రియారిటీ బేసిస్ మీద బిల్లులు ఇవ్వడానికి 100 కోట్ల రూపాయలు మీ దగ్గర ఉంటాయి. కానీ ఫీ రియంబర్స్మెంట్ కోసమో ఆరోగ్యశ్రీ పథకాల కోసమో మీకు డబ్బులు చెల్లించడానికి నిధులు లేవనడం వెనుక ఆంతర్యం ఏమున్నదని చెప్పి అడుగుతా ఉన్నాం. మాజీ సర్పంచుల బిల్లులు ఏడాది దాటినా ఇంకా లేదని చెప్పి 20% కమిషన్ అడుగుతున్నట్టుగా మాకు ఆరోపణలు వస్తున్నాయి. చివరకు ఏ పరిస్థితి అంటే చిన్న కాంట్రాక్టర్లు పోయి సెక్రటేరియట్ గేటు ముందు, ఉప ముఖ్యమంత్రి గేటు ముందు ధర్నా చేసేటువంటి సిచ్యువేషన్ వచ్చిందంటే గతంలో ఎన్నడూ విననటువంటి చిన్న కాంట్రాక్టర్లు సెక్రటేరియట్ పోయి ఉప ముఖ్యమంత్రి గేటు ముందు ధర్నా చేసి 20% కమిషన్ గవర్నమెంట్ అని స్లోగన్ ఇచ్చేటువంటి దుస్థితికి ఏర్పడ్డదంటే ఇంతకన్నా నీచంగా ఘోరమైనటువంటి ప్రభుత్వం గతంలో ఎన్నడూ మేము చూడలేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి వారికి ఇవ్వాల్సినటువంటి చిన్న బిల్లులు, మాజీ సర్పంచుల కోసం ఒక 1000 కోట్ల రూపాయలు కేటాయించలేని ప్రభుత్వం, చిన్న కాంట్రాక్టర్ల కోసం 1500 కోట్ల రూపాయలు కేటాయించలేని ప్రభుత్వం బడా కాంట్రాక్టర్లకు మాత్రం 1000 కోట్ల రూపాయలు ఇస్తూ ఉన్నది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొన్న కూడా జిహెచ్ఎంసీ పరిధిలోని కాంట్రాక్టర్లు 1100 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి చెల్లించాలని చెప్పి ఇద్దరు కాంట్రాక్టర్లు కూడా కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేస్తే
సహచర కాంట్రాక్టర్లు కాపాడిన మాట కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఒకవైపు మాజీ సర్పంచులు, మరోవైపు చిన్న కాంట్రాక్టర్లు, జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిలదీసి సెక్రటేరియట్ సాక్షిగా ధర్నా చేసేటువంటి పరిస్థితి వచ్చినా కూడా మీకు చీమ కొట్టినట్టు కూడా లేకపోవడం, ఇదంతా చూస్తూ ఉంటే మరి ఈ ప్రభుత్వాన్ని మీరు ఏ రకంగా నడుపుతా ఉన్నారో, ఈ ప్రభుత్వం ఏ రకంగా ఆర్థికంగా గాడి తప్పిందో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు అర్థమవుతున్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నేతలు సీఎం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని కలిసినప్పుడు 7 మార్చి 2025 రోజు 7th మార్చ్ 2025 రోజు మరి జేఏసీ నాయకులందరూ కూడా, మరి ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ నాయకులంతా కూడా బట్టి విక్రమార్క కలిసినప్పుడు వారికి దాదాపు 10,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని, 10,000 కోట్ల రూపాయలు బకాయి ఉందని, వారికి 8,000 కోట్ల రూపాయల వరకు మరి ఉద్యోగ లీవ్ సిలిండర్లు, లీవ్ ఎన్కాష్మెంట్స్, ఆర్జిత సెలవులు, మెడికల్ రీఎంబర్స్మెంట్లు, టీజీఎల్ఐ, గ్రూప్ ఇన్సూరెన్స్ లాంటి బిల్లులు కలిపి 8,000 కోట్లు పెండింగ్లు ఉన్నట్లు, అదే మాదిరిగా అవి కాకుండా సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించిన మరో 2,000 కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్ డిఏలు, డిఆర్లు ఇవ్వకుండా ఎన్నాళ్ళు కాలయాపన చేస్తారని చెప్పేసి రిటైర్డ్ ఉద్యోగులు కాంగ్రెస్ సర్కార్ని ప్రశ్నిస్తుంటే కనీసం వారి అంశం లోపల సమస్య పరిష్కారం చేయాలనే ఆలోచన లేకుండా మరోవైపు మీరే ప్రజల్ని వారి మీద గుసగొల్పేటువంటి ప్రయత్నం చేయడం, ప్రజలకు ఏం సంబంధం అని అడుగుతున్నా. ప్రజల్ని ఉద్యోగస్తుల మీద గుసగొల్పేటువంటి ముఖ్యమంత్రిని గతంలో ఈ భారతదేశ చరిత్రలో ఎవరు చూడలేదు. ప్రజల్ని ఉద్యోగస్తుల మీదకి ఉసుగొల్పి మీరు ఏం సాధించాలనుకుంటున్నారో, ఏం చెప్పాలనుకుంటున్నారో, దీని వెనుక మీకు ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ ఏందో మాకు అర్థమవుతుంది రాజకీయ నాయకులకు. కానీ ప్రజల్ని ఈరోజు మీరు ప్రజలకు ఇస్తామన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వరు, ప్రజలకు ఇస్తామన్న హామీలు ఇవ్వరు, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇవ్వరు, ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఏ ఒక్క సమస్య పరిష్కారం కోసం మీరు ముందుకు రారు. కానీ ప్రజల్ని మాత్రం వాడుకొని ఉద్యోగస్తుల మీద గుసిగొల్పే ప్రయత్నం చేస్తున్నారు కనుక రాజకీయ మతలబు ఏందో మాకు తెలుసు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీరు ఎన్ని రకాలుగా ఈరోజు మీరు ఆలోచన చేసి ఎన్ని రకాలుగా ప్రజలను గుసిగొల్పే ప్రయత్నం చేసినా ప్రజలకు పూర్తి అవగాహన ఉన్నది మీ మీద, ఈ ప్రభుత్వం మీద. ప్రజలు అన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు కాబట్టి ప్రజలు ఈరోజు స్థానంతో ఉన్నారు. ఏ స్థానం అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారికి కావాలనో ముఖ్యమంత్రి గారు స్థానం తప్పుతున్నారు, కానీ ప్రజలు స్థానంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అంశాలను వారు ఖచ్చితంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏ రోజైతే ప్రజలు తిరుగుబాటు చేస్తారో ఆ రోజు రేవంత్ రెడ్డి గారికి దాచుకోవడానికి కూడా జాగా లేకుండా తప్పించుకు తిరగాల్సిన పరిస్థితి వస్తుందని తెలియజేస్తా ఉన్నాను. ఇది కేవలం మీరేదో అనుకుంటా ఉన్నారు, నేను ఉన్నట్టుగా ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారని. మీరు అన్నీ తెలిసి మోసం చేసిన ప్రజల్ని, అన్నీ తెలిసి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి గద్దెనెక్కిరు. ఈరోజు గద్దెనెక్కి అనుభవిస్తూ ఉన్నారు, ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. ఒకవేళ నీకు చేత కాకపోతే నీకు తెలిసి అప్పుడు ఎన్నున్నాయని తెలిసి నువ్వు ఇచ్చిన హామీ, తప్పుడు హామీలు ఇచ్చి అధికారం ఎక్కి గద్దెనెక్కి ఈరోజు అనుభవిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీకు చేత కాకుంటే వెంటనే ప్రజా తీర్పును కోరండి, ఈ ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేయండి, ప్రజా తీర్పును కోరండి. అప్పుడు ప్రజలు ఎవరికి అధికారం ఇస్తారో, ఏం నిర్ణయం తీసుకుంటారో అప్పుడు ప్రజా నిర్ణయానికి వదిలేద్దాం. ఖచ్చితంగా ఈరోజు స్పష్టమవుతా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, మీకు ఆర్థికంగా నడిపించేటువంటి స్తోమత లేకుంటే, డిసిప్లిన్ లేకుంటే ఈరోజు ఆర్థిక వ్యవస్థ గాడి తప్పి ఆర్థిక వ్యవస్థ మీద మీకు ఆధిపత్యం లేని పక్షంలో, మీకు నడిపించిన చేతగాని పక్షంలో మీరు క్షమాపణ చెప్పి రాజీనామా చేయండి, ప్రజా తీర్పుకు వెళ్దాం, ప్రజలు నిర్ణయిస్తారు. ఈరోజు పూర్తిగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మీరు ఆర్థిక ఎమర్జెన్సీ విధించే విధంగానే ఆలోచన చేస్తున్నట్టుగా స్పష్టమవుతా ఉన్నది. ఈరోజు భారతదేశం ఈరోజు క్లిష్ట పరిస్థితిలో ఉన్నది. ఒకవైపు 2 దేశాల మధ్యలో ఉద్రిక్తత ఏర్పడతా ఉన్నది. రేపు ఏదో రకంగా వారు మొదలైపోతే వారిని అడ్డం పెట్టుకొని మరింత ఆర్థిక సంక్షోభాన్ని చూపించి మీరు
ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టే ఆలోచన చేస్తున్నట్టుగా స్పష్టమవుతున్నది. మీరు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టి ఉద్యోగస్తుల జీతాలు కట్ చేసి సంక్షేమ కార్యక్రమాలు బంద్ పెట్టి దాన్ని అడ్డంగా ఉపయోగించుకొని ఈరోజు ఆర్థిక సంక్షోభాన్ని ముందు పెట్టి మీరు ఖచ్చితంగా అన్ని ఎగగొట్టాల్సినటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా చాలా స్పష్టమవుతుంది. మీరు ఆర్థిక ఎమర్జెన్సీ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టమవుతున్నది. ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకునే సమస్య లేదు. మేము ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తాం, ప్రజా ఉద్యమం తీసుకొస్తాం. మీరు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమం ఇచ్చే వరకు ప్రజల వెంటే ఉంటాం, పోరాటం చేసి మెడలు వంచుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీ ఆలోచన దుర్మార్గమైనటువంటి ఆలోచన, మీ ఆలోచన ప్రజా వ్యతిరేకమైనటువంటి ఆలోచన. మీరిచ్చిన హామీలు ఎగ్గొట్టడానికి ఏదో ఒక రకంగా అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏదో ఒక రకంగా ప్రజలకు ఏదో తప్పుడు చెప్పి మాయ చెప్పి అబద్ధాలు చెప్పి ఈరోజు దాన్ని అడ్డు పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఒక అవకాశాన్ని తీసుకొని రేపు జరిగేటువంటి క్లిష్ట పరిస్థితిని అవకాశంగా తీసుకొని ఈరోజు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్య లేదు. ఏ రాష్ట్రంలో లేని ఆర్థిక ఎమర్జెన్సీ మన రాష్ట్రంలో పెట్టినా, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా, ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు నడిపించకపోయినా ఖచ్చితంగా ప్రజా ఉద్యమం చేస్తాం, మెడలు వంచుతాం. చేత కాకుంటే రాజీనామా చేయండి, ప్రజా తీర్పు కోరండి. కానీ మీరు ఈ రకంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. మేము కూడా ప్రజా ఉద్యమంలో పాల్గొంటామని తెలియజేస్తా ఉన్నాను. ఉద్యోగులు ఎవరి మీద యుద్ధం ప్రకటిస్తారు? ఈరోజు మాట్లాడితే మీరు ఉద్యోగులు ఉద్యమం ప్రకటిస్తారంటున్నారు. ఉద్యోగులు ఎందుకు ఉద్యమం ప్రకటిస్తారు? వారి సమస్యలు ఎవరికి చెప్పుకుంటారు? ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటారు. దాన్ని నువ్వు సమయంగా పాటించి సమస్య పరిష్కారాన్ని దిశగా మీరు చర్చలు జరపాలి తప్ప ఈరోజు దీన్ని ప్రజలకి అంటగట్టేసి ఈ సంక్షేమ కార్యక్రమం అంటగట్టేటువంటి ప్రయత్నం చేయడం చూస్తూ ఉంటే ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన. అంతేకాదు ఈరోజు రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని వివిధ వర్గాలకు ఇవ్వాల్సిన బకాయిలు ఎగ్గొట్టి ఆర్థిక ఎమర్జెన్సీ విధించే పరిస్థితికి వస్తే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ప్రజా ఉద్యమం వైపు నడుస్తుంది. ప్రజల్లోకి వెళ్ళి మీరు ఇచ్చిన హామీల కోసం, నడిపించే సంక్షేమ కార్యక్రమాల కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు బకాయిలు చెల్లించడానికి, ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ చెల్లించడానికి చర్యలు తీసుకోవాలా. ఇప్పటి వరకు దాని మీద ఎన్ని బకాయిలు చెల్లించారో వాటి మీద శ్వేతపత్రం విడుదల చేయాలా. ఉపాధ్యాయులకు వారికి బకాయి ఉన్నటువంటి 10,000 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలా. ఫీ రియంబర్స్మెంట్కి ఉన్నటువంటి 7,000 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలా. ఆరోగ్యశ్రీకి ఉన్నటువంటి దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ బకాయిలను వెంటనే విడుదల చేయాలా. అంతేకాదు చిన్న కాంట్రాక్టర్ల బిల్లులు వెంటనే విడుదల చేయాలా. మాజీ సర్పంచుల బిల్లులు వెంటనే విడుదల చేయాలా. ఇచ్చిన సంక్షేమ కార్యక్రమం నడిపియాలా. ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ మీకు వెంటాడుతుందని మరొకసారి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మీరు ఎలాంటి చర్య తీసుకున్నా మీ ఎమ్మెల్యేలని నియోజకవర్గాల్లో కూడా ప్రజలు తిరగనివ్వరని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీరు ఈ సంక్షేమ కార్యక్రమం ఎగబెట్టినా, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా, ఆర్థిక ఎమర్జెన్సీ వైపు అడుగులు వేసినా మీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసే వరకు ప్రజల్లో తిరుగుబాటు తీసుకొచ్చి ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు చేసి మీ ఎమ్మెల్యేలను కూడా గ్రామంలో తిరగనివ్వరని తెలియజేసుకుంటూ, మీరు ఇలాంటి ముఖ్యమంత్రిగా ఉండి ఇలాంటి తప్పుడు కూతలు మాట్లాడడం, తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి ఇవ్వడం అది మంచిది కాదు అని రేవంత్ రెడ్డికి మాట్లాడమని మేము చర్చ సిద్ధంగా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు అసెంబ్లీలో మాట్లాడినా, అనేక సార్లు ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి లక్షల కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి అంశాలను నేను మాట్లాడినా, అనేక మార్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల అంశంలో కూడా నేను మాట్లాడినా. నిన్న వాళ్ళ మంత్రులే గడ్కరీ గారి సభలో వాళ్ళ మంత్రులు చెప్తా ఉన్నారు, అడిగినల్లా మాకు గడ్కరీ గారు ఇచ్చారు, అడిగిన నిధులన్నీ ఇచ్చారని చెప్పి వారి స్వయంగా వారి మంత్రి కోమటిరెడ్డి గారు నిన్న మాట్లాడారు. అనేక సార్లు అసెంబ్లీలో కూడా మాట్లాడారు. అనేకమైనటువంటి
అభివృద్ధి కార్యక్రమాలకి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఈ రాష్ట్రానికి అండగా ఉన్నది. చేతగాక ఈరోజు ఏమో చేసినట్లు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం నడపడం చేతగాక ఆర్థిక సంక్షోభాన్ని ముందు పెట్టి ఇచ్చిన హామీలను ఎగబెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నట్టు స్పష్టమవుతున్నది. థ్యాంక్ యూ. లక్షల కోట్లు అప్పు చేసిందనే మేము అనేక సార్లు ఉద్యమం చేసిన తర్వాత కేసీఆర్ ఈరోజు గద్దె దిగిండు. ఈరోజు గద్దెనెక్కి ఈ అంశాలు తెలిసి లక్షల కోట్ల అప్పు రోజున అంశాలు తెలిసి ఈరోజు అనేకమైనటువంటి అమలు కానిటువంటి హామీలు అమలుకు నోచుకునేటువంటి హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి మరి ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని నడిపిస్తలేడు, లేనటువంటి అనేకమైనటువంటి అంశాల గురించి మాట్లాడతలేడు. ఈరోజు ఆర్థిక సంక్షోభాన్ని ముందు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేయడం ఇది నిజంగా ప్రజాద్రోహం అని తెలియజేస్తా ఉన్నాను.